ఆచార్య చాణక్యులు వారు శాశ్వతమైన సంపద ఏది, అశాశ్వతమైన సంపద ఏది అనే వాటి కోసము ఈ విధంగా వివరిస్తున్నారు. మనిషికి ఉండే లక్ష్మి అంటే ధనం, సంపద మరియు ప్రాణము మరియు సంపదలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా శాశ్వతము కాదు, రావచ్చు పోవచ్చు. లక్ష్మి అంటే ఈ ధనము చాలా చంచలమైనటువంటిది. ఈరోజు ఉన్న ధనము రేపు ఉండవచ్చు, పెరగవచ్చు, లేక తరగవచ్చు. వాటిని నమ్ముకుంటే నీ జీవితం నీవు నట్టేట ములిగినట్టే. నీకు శాశ్వతమైన సంపద అంటే ఏమిటంటే ఒక మనిషికి వాడికి ఉన్న బాధ్యత తల్లి పట్ల, తండ్రి పట్ల, సమాజం పట్ల, మిత్రుడి పట్ల వాడికి ఉన్న బాధ్యతను సక్రమంగా నెరవేర్చినట్లయితే తద్వారా వాడు సంపాదించుకున్న సంపద అంటే పుణ్యం అనుకోవచ్చు, సంపద అనుకోవచ్చు, అది శాశ్వతమైనది. వాడితోటి ఇహలోకములోను లేక పరలోకములోను వాడికి తోడుగా చేసిన మంచి పనే వాడికి శాశ్వతంగా ఉంటుంది. ఈ అశాశ్వతమైన ధనం కావచ్చు, ప్రాణం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు, ఇవి ఎవరికి తోడు రావని ఆచార్య చాణక్యుల వారు చెబుతూ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.